ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరింత పెరిగే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. మధ్యాహ్నం ఎవరూ బయటకు రావద్దని చెప్తున్నారు. భారీగా టెంపరేచర్లు నమోదవుతూ ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరింత పెరిగే ఛాన్స్ ఉందని కూడా వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. మధ్యాహ్నం ఎవరూ బయటకు రావద్దని చెప్తున్నారు. భారీగా టెంపరేచర్లు నమోదవుతూ ఉండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నిప్పుల కొలిమిని తలపించే విధంగా ఉండడంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి కాళోజీ సర్కిల్లో ఉన్నాం. ఇటువైపు మనం వెనక నుంచి వెళ్తే బస్టాండ్ రూటు, ఇంకొక వైపు ఇటు కరీంనగర్కు వెళ్ళే రూటు, అదేవిధంగా చూస్తే మరోవైపు చూస్తే హైదరాబాద్కు వెళ్ళేటువంటి ప్రధాన జంక్షన్. ఇక్కడ చూస్తే నిత్యం వేలాది వాహనాలతోటి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం రోడ్లన్నీ కూడా చూస్తే అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుందని చెప్పచ్చు. రోడ్ల మీదకు జనం రావాలంటేనే భయపడుతున్నారు. అత్యవసర పనుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి వస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వడగాల్పులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. దీంతో బయటికి రావాలంటేనే భయపడుతున్న జనం వచ్చినా కానీ అత్యవసర పనులలో మాత్రమే వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు. ఇక ప్రధానంగా చిరు వ్యాపారులకు సంబంధించి కావచ్చు చూస్తే, అదేవిధంగా ఆటోలు లేదా బస్ డ్రైవర్లు ఇలాంటి వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఎండ తీవ్రత, పెరిగిన ఉష్ణోగ్రతలు, సేమ్ టైంలో చూస్తే వాహనాలలో వచ్చేటువంటి వేడి, ఈ విధంగా చూస్తే వాళ్ళు జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారుల మీద అయితే తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పచ్చు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, గత 4-5 రోజులుగా చూస్తే చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో అయితే ఎవరు జనం బయటికి రాకపోవడంతో చిరు వ్యాపారుల మీద కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కడో ఒక చోట నీటి వసతి ఉన్న దగ్గర కావచ్చు, తర్వాత నీడ ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి దగ్గరని మాత్రమే వాళ్ళు ఉంటున్నారు. అన్న, ఎండలు ఎట్లున్నాయి? అసలు జనం బయటకు వస్తున్నారా? ఎండ తీవ్రత చాలా ఇబ్బందికరంగా ఉన్నది. రోడ్డు మీద జనం తిరిగే ప్రసక్తి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. చెట్లు ఉండేటి, ఇంతకుముందు చెట్లు లేకుండా చేసింది గవర్నమెంట్. ఏ టైం నుంచి ఏ టైం వరకు జనం బయటకు వస్తున్నారు? కేవలం ఉదయం పూటనే వెళ్తున్నారు. 8 నుంచి 10 దాటిందంటే ఒక్క జనం కూడా తిరగట్లేదు. మాకు వ్యాపారాలు కూడా కొనసాగించే పరిస్థితి లేకుండా ఇబ్బంది జరుగుతున్నది మాకు. జనరల్గా అసలు సాయంత్రం ఏ టైం వరకు అసలు ఈ వేడి నుంచి బయట తగ్గుతుంది? 6:30 తర్వాతనే ఎండ తగ్గుతుంది. అప్పటిదాకా సూర్యరశ్మితోటి తలకాయ చెర్రుమంటుంది మాకు. ఎండ తీవ్రత బాగున్నది సార్. సో అసలు బయటికి వస్తున్నారా జనం? 6 తర్వాతనే జనం కనిపిస్తున్నారు. ఎండ సూర్యాస్తమం తర్వాతనే కనిపిస్తున్నారు. సో గిరాకులు అసలే లేవు సార్. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉన్నది మాకు. పూట గడవడానికి కష్టంగా ఉన్నది. ప్రస్తుతం అయితే చూస్తే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఎక్కడైనా కూల్ డ్రింక్స్ కావచ్చు, లేదా చల్లటి వాతావరణం ఉన్న దగ్గర కావచ్చు, అలాంటి చోటుకి మాత్రమే వచ్చి మజ్జిగ కావచ్చు, లేదా కొబ్బరి బొండా లాంటివి వాటిని కూడా సేవిస్తూ తీరుతున్నారు. ప్రస్తుతం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎట్లుందండి ఎండలు? ఘోరంగా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. బయటకు వచ్చేటట్టు లేదండి, 40 డిగ్రీస్ పైనే ఉన్నది ఈరోజు. ఇక ఎండకు తట్టుకోలేకనే లస్సీ, మజ్జిగలు తాగుతారు. ప్రజలు జాగ్రత్తగానే ఉండాలి. సో ఎట్లుంది సార్? ఎట్లా ఉంది? ఎండను తట్టుకునేటట్టు ఉందా మీకు? ఎండను తట్టుకునేట్లేదు. నాకు ఓపెన్ సర్జరీ అయింది. ఇంకా చాలా భరించలేకపోతున్నాను. ఎందుకంటే వ్యాపారస్తులు కూడా, మాకు వ్యాపారం కూడా సాయంత్రం 5 తర్వాతనే వ్యాపారం ఉంటుంది. మధ్యాహ్నం 2-3 గంటల 1 గంట నుంచి వ్యాపారం కూడా సరిగా ఉండలేదు. ప్రజలు కూడా బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఈ వడగాడుపులు బాగా వస్తున్నాయి. ఎండకు ఇప్పుడు ఈ నెల ఇట్లుంటే మే నెలలో ఇంకా ఎట్లుంటుందని భయాందాలతో ఉన్న ప్రజలు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. వాతావరణం కూడా కొద్దిగా చల్లబడితే బాగుంటుంది అనుకుంటాను. కానీ మాలాంటి వ్యాపారస్తులకు అది కూడా ఇబ్బంది ఏమని అనుకుంటే మళ్ళీ వెనక ముందు ఆడుతున్నాం. సో అసలు చిరు వ్యాపారుల పరిస్థితి ఎట్లా ఉంది? ఈ వేసవి కాలం ఇప్పుడు ఏప్రిల్ 3rd వీక్ వస్తుంది. ఈ టైంలోనే ఇట్లా ఉంది కదా, అసలు మేలో ఎలా ఉంటుంది? అదే మేము కూడా ఏంటంటే మేలో ఇప్పుడే ఈ నెలలో ఇట్లుంటుంది, మేలో ఎట్లుంటుందో అని మేము కూడా కొద్దిగా ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే వ్యాపారం కోసం కాదు, పబ్లిక్ అందరూ సేఫ్టీ మంచిగా ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు కూడా పబ్లిక్ కూడా 5 తర్వాతనే 6 తర్వాతనే పబ్లిక్ బయటకు వెళ్తున్నారు. ఆ సాయంత్రం పూట పబ్లిక్ కొద్దిగా సేల్ కూడా సాయంత్రం సేలే బాగుంటుంది మాకు. మధ్య కూడా వాటర్ బాటిల్ కూడా మధ్య సేలింగ్ కూడా సాయంత్రమే ఉంటుంది కొద్దిగా మధ్యగా.
సేలింగ్ కూడా బాగానే ఉంటుంది సాయంత్రం పూటనే. మధ్యాహ్నం తక్కువ ఉంటుంది ఇప్పుడు. సో ఇట్లా బయటికి రావాలంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? ఇంటికి బయటికి ఏం తేడా ఎట్లా ఉంది? ఇప్పుడు బయట తిరిగేటట్టు లేదన్న అసలు. మామూలుగా పొద్దున 8 గంటల నుండే లేవడంతో మా ఎండ బీభత్సంగా ఉన్నది. అసలు ఈసారి ఇంకా ఎండలు ఎక్కువ కొడతాయని చెప్తారు న్యూస్లో. అప్ టు 70 degrees వరకు కూడా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి మేలో అని చెప్తున్నారు. ఇక మరి బయటకైతే వచ్చే పొజిషన్ అయితే లేదు. ఇంట్లో ఉండాలనుకుంటే ఇంట్లో ఉండలేము. ఇక పనులు ఎట్లాగో పనులు ఉంటాయి, అదో ఏదో పని మీద బయటికి తప్పకుండా రావాల్సి వస్తాను. వచ్చినప్పుడు ఇక మజ్జిగనో కొబ్బరి బొండమో ఏదో ఒకటి సోడా అదో ఏదో తాగకుండా ఈ ఎండకు తట్టుకొని ఉంటాను తప్పితే గంటకు వాటర్ బాటిల్ తాగుతాను నేనైతే. అంత ఘోరంగా ఉంది. ఇంత ఎండలో మీరు ఎందుకు బయటకు వస్తున్నారో అసలు? జాబ్ పర్పస్. నేను ఇక్కడ బ్యాంకులో జాబ్ చేస్తాను. నేను ఇక మామూలుగా ఇంటికాడ ఉంటే పని నడవదు కదా అని ఇక అటు ఇటు తిరగాలి తప్పదు. రోడ్ ఎట్లా ఉన్నాయి సార్? మనది ఫీల్డ్ వర్క్, ఎండలోనే తిరగాలి. మనం మ్యాక్సిమం బైక్ మీద ఎండలు తిరగడమే ఉంటుంది ఆల్మోస్ట్. ఇక తిరగకపోతే వర్క్ ఉంటుంది కదా అట్లా. సో ఈ వడదెబ్బ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి, జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి? మజ్జిగ ప్యాకెట్లు ఇవి తాగడానికే సరిపోతుంది అన్న. అట్లా అవుతుంది. సో ప్రస్తుతం అయితే వచ్చినటువంటి వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడైతే కొబ్బరి బొండాలు లాంటివి ఉన్నాయో లేకపోతే ఎక్కడైతే నీడ పట్టు ఉంటుందో అక్కడ మాత్రమే కొంత సేద తీరుతున్నారు. కొబ్బరి బొండాలు కావచ్చు, ఇలాంటి మజ్జిగ షాప్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కూల్ డ్రింక్స్ లాంటివి ఉన్న దగ్గర మాత్రం ఆగుతున్నారు. కొంతసేపు సేద తీరుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు. అమ్మ ఎట్లుంది ఈ ఎండకు? అసలు గిరాకీ జనం వస్తున్నారా ఏంది? జనం లేరా గిరాకీ, ఉట్టిగా కూర్చోండి అవుతుంది. ఎండలు ఎట్లున్నాయి అసలు? ఎండలకు ఎట్లుంటున్నారు? ఏం చేయాలి, గట్టినే ఉంటాను. బాగా కొడుతుంది ఎండ, మస్తు ఎండ కొడుతుంది. ఎండ గట్టినే ఉంటాను. ఇక ఉంటుంది, మంటగాలు తోలుతుంది. ఎట్లున్నాయమ్మా ఎండలు? అసలు జనం వస్తున్నారా ఏంటి? వస్తాను ఇక బాగానే ఉన్నారు. మస్తు ఎండలు కొడతానే తల్లడి వెళ్ళిపోతాను. పొద్దుకోకే వరకు అయితే మనుషులం అయితలేము ఈ ఎండకు. ఏంటంటే బతుకుదరు లేక వచ్చి కూర్చుండు ఈ రోడ్డు మీద. అంతే అయ్యా, ఇంట్లో ఉంటే ఎవరు పెడతారు? ఆ బాధలో ఎల్ల పోసుకుంటే ఈ ఎండలో వనవాసం ఎత్తుతాను. ఒట్టిదే, ఏం లేదు. ఎండకి ఎట్లుంటున్నారు? ఇక అట్లనే ఉంటాను. ఏం చేస్తాం, కష్టపడతాను, చెమటలకు ఆరుతున్నాయి. ఇక అంతే, ఇంకేం చేస్తాం, ఎట్లుంటాం. ఏది నొప్పినా రాయించుకుంటా బతుకుతాను. కొద్దిగానే కొద్ది గొప్ప. ఇక వచ్చినోడు దంచుకొని పోతూనే ఉన్నారు. ఉంటలేరు రోడ్డు మీద, ఎక్కువ నిలబడతలేరు. ఆగట్లేదు, ఏది కొనట్లేదు, ఏది గిరాకీ కావట్లేదు. సో ప్రస్తుతం అయితే ఎండ వేడి ఎక్కువ ఉండడంతో చిరు వ్యాపారుల మీద ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే వ్యాపారాలు ఎక్కడ కూడా రోడ్ సైడ్ పెట్టుకున్నటువంటి బిజినెస్లు నడుస్తలేవు. ఎందుకంటే వచ్చే జనం రావట్లేదు, ఎవరు కూడా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. వాళ్ళంతా కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్న నేపథ్యం బానుడి ప్రతాపానికి భయపడి ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే గత వారం రోజులుగా రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఓవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు ఎల్లో అలర్ట్ ఉంది, ఎవరు కూడా జనం అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి, ఇళ్ళకే పరిమితం కావాలి. ప్రధానంగా ఎవరైనా జబ్బులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వచ్చినప్పటికి కూడా అరగంట కంటే ఎక్కువసేపు ఎక్కడ కూడా ఎండలో ప్రయాణం చేయొద్దు. ఒక అరగంట ప్రయాణం చేస్తే ఏదైనా చెట్టు నీడన లేదా ఎక్కడైనా నీడ ఉన్న ప్రాంతంలో 5 నుంచి 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళాలని సూచనలు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మంచినీళ్ళ బాటిల్స్ లాంటివి క్యారీ చేయాలి. ఎక్కువసేపు ప్రయాణం కనుక చేస్తే కొబ్బరి బొండాలు కావచ్చు, మంచినీళ్ళు ఎక్కువగా సేవించాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా దగ్గర ఉంచుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పచ్చు. సేమ్ టైంలో చూస్తే భూపాలపల్లి జిల్లాలో ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అక్కడ కేటీపీపీ ఉంది, థర్మల్ పవర్ ప్లాంట్, అదేవిధంగా సేమ్ టైంలో అక్కడ భూపాలపల్లికి సంబంధించి చూస్తే సింగరేణి మైన్స్ ఉంటాయి. దీంతో బయట కంటే కూడా అక్కడ 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతుంది. దీంతో ఆ ప్రాంతాలైతే కనుక చూస్తే ఎక్కడ కూడా జనం బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. సేమ్ టైంలో గోదావరి తీర ప్రాంతం అంటే ములుగు జిల్లా కావచ్చు, భూపాలపల్లి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం కూడా ఇసుక తెన్నెల ఆ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో
జనం బయటికి రావద్దనేది వాతావరణ శాఖ అధికారులు సూచన చేస్తున్నారు. సేమ్ టైంలో డాక్టర్లు కూడా ఎలాంటి సూచనలు చేస్తున్నారు. ఏదైనా పనుల మీద బయటకు వచ్చినా కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అస్వస్థకు గురైనప్పటికీ కూడా డాక్టర్లను సంప్రదించాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లల్ని వృద్ధులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బయటికి తీసుకురావద్దు. వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం మాత్రం జనం ఇబ్బందులు పడుతున్నారు. నిప్పుల కొలిమిగానే వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం కూడా కనిపిస్తుంది. కనీస జాగ్రత్తలు లేకుండా ఎవరూ బయటికి రావద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండడం, వచ్చే మే నెలను చూసుకుంటేనే భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతల పరిస్థితి.